ఈరోజు ఖమ్మం నగరంలో దానవాయిగూడ సమీప ప్రాంతాల్లో చర్మకారుల సంక్షేమాన్ని గురించి గత ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మాదిగలకు జీవన ఉపాధి కొరకు నిర్మించిన చర్మకారుల లెదర్ ఫ్యాక్టరీని ఈరోజు మనం సందర్శించడం జరుగుతుంది. వారిని అడిగి ఈ విషయాలని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి. ఈ ఫ్యాక్టరీ ఎప్పుడు మన ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం గారి దగ్గర ఉన్నటువంటి మన అన్నగారు అశోక్ బాబు గారిని ఆయన ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గారు పంపించడం జరిగింది. ఖమ్మం లెదర్ పార్క్ని సందర్శించడానికి వచ్చారు. అన్నగారిని అడిగి అసలు ఏం జరిగింది అనేది అశోక్ అన్నగారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. గత 20 సంవత్సరాల క్రితం ఏర్పాటైనటువంటి ఈ భవనం చూస్తుంటే ఎంతో బాధేస్తుంది. మన ఎస్సీ మాదిగలకు కేటాయించినటువంటి దాదాపు 25 ఎకరాల 8 గుంటల భూమిని ఈరోజు మనం ఇక్కడ ఎంతో దీనావస్థలో ఉంది. ఇది వాడుకలో లేకుండా పోవడం వల్ల మా మాదిగ సోదరులందరూ, ట్రైనింగ్ పొందినటువంటి సోదరులు అందరూ కూడా ఈరోజు ఎలాంటి ఉపాధి లేకుండా ట్రైనింగ్ పొంది శిక్షణ తీసుకొని వాళ్ళు ఇందులో పెద్దలైతామని వాళ్ళ జీవితాన్ని కూడా ఇక్కడ పెట్టారు. కానీ ఈరోజు ఇక్కడ చూస్తే మనకి లెదర్ పార్కులో ఎలాంటి ఎక్విప్మెంట్స్ లేవు. ఇక్కడ ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి సహకారం లేదు. గత ప్రభుత్వము మాదిగ సోదరులందరూ కూడా నిర్లక్ష్యం వహించింది. ఈ మాదిగ సోదరులు దాదాపు ఒక 10 ఏళ్ళు వెనకకి వెళ్ళిపోయారు. కాబట్టి ఇప్పుడున్న ఈ ప్రభుత్వం ప్రజెంట్గా ఎస్సీ రాష్ట్ర తెలంగాణ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి శ్రీ నగర్ గారు ప్రీతం గారికి ఇక్కడ చూసినటువంటి విషయాలన్నీ కూడా మేము చేరవేస్తాము. తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి దాదాపు ఒక 1000 మంది మన సోదరులు ఉన్నారు. కనీసం వాళ్ళకందరికీ కూడా న్యాయం చేసే ఏర్పాట్లు నా తరఫున వాళ్ళకు వివరించి న్యాయం చేస్తామని హామీ ఇస్తున్నాం. రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. కానీ ఎక్కడ కూడా మాదిగల కోసం అదేం పనిచేయలేదు. ముఖ్యంగా వాళ్ళు ఎవరు ఇక్కడ పన్నడిస్తే ఇదంతా మంచిగా ఉండు. కానీ పని నడవకుండా ఒక వాచ్మెన్ ఒక ఇన్ఛార్జిని పెట్టి ఒక స్వీపర్ని పెడితే ఏం ఉంటుందండి. ఇక్కడ మా వాచ్మెన్ చెప్తా ఉన్నాడు, ఆయన రాత్రిలో వచ్చి నువ్వేం తిరగడానికి గొంతు పట్టుకున్నారట, చంపుతా ఉన్నాడు. ఆయన మొత్తుకొని అయ్యా నేను వాచ్మెన్ ఇక్కడ, నాకు మీరు ఏమైనా చేసుకున్నారని నన్ను మాత్రం ఏం చేద్దానని రిక్వెస్ట్ చేస్తే ఇప్పుడు ఇన్స్పెక్ట్మెంట్ అది ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కూడా కేసు ఉంది. సో ఇదన్నట్టు అసలు ఏమాత్రం అది కాలేదు. అయితే కొంత పని జరిగిందండి వాస్తవంగా. ఇది ప్రతి ఒక్క ఈ పార్క్లో మళ్ళీ దాన్ని ఏమంటారు, ఏదో చేసి ఒక 2-3 దీంట్లో ప్రైవేట్ సొసైటీ లెక్క చేసి వీళ్ళు ఒక ఫైల్ కూడా పుట్టప్ చేశారండి. అన్నీ ఆయన ముఖ్య ఇది వచ్చింది తెలంగాణ స్టేషన్, లేకపోతే అది కూడా అయిపోయింది. వారిని అడిగి కొన్ని విషయాలని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నా పేరు ఇటికేల లత, రాష్ట్ర అధ్యక్షురాలు చర్మ కార్మికుల సంఘానికి. మరియు ఈ యొక్క 123 ఎకరాల ల్యాండు చర్మ కార్మికులకే కేటాయించారు. 25 ఎకరాలు. ఆ 25 ఎకరాల ల్యాండ్లో ఏరే వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ కట్టి ఇవ్వడం జరిగింది. ఇందులో ట్రైనర్స్కి ఇస్తే బాగుండేది అనేది మా యొక్క అభిప్రాయం. ఇందులో ట్రైనింగ్ చేసిన వాళ్ళకి ఇందులో ఉపాధి కల్పించి మాకే ఇస్తే ఎంతో మరి గవర్నమెంట్ మేలు చేసినట్టు మేము చేస్తే బాగుంటుంది అనేసి ఇప్పుడున్న గవర్నమెంట్ని మేము కోరటం జరుగుతుంది. మరి రేవంత్ రెడ్డి గారికి మేమందరం కూడా రుణపడి ఉంటాము. ఇక్కడ మళ్ళీ రీఓపెనింగ్ చేయాలి అని, ఎంతోమందికి ఉపాధి కల్పించాలని. మరి ట్రైనింగ్ చేసిన వాళ్ళకు అనేది కాదు, వేరే వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వడానికి మా యొక్క సంఘం అందుబాటులో ఉన్నది. మా సంఘానికి మాకు ఇలాంటి అవకాశం కల్పించాలని రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తున్నాము. అన్న రేవంత్ రెడ్డి గారు, మీరు మరి పొంగులేరు శ్రీనివాసరెడ్డి గారు మా యొక్క ఖమ్మం జిల్లా మంత్రివర్యులు, వారి దృష్టికి కూడా తీసుకెళ్తాము. ఆల్రెడీ తుమ్మల నాగేశ్వరరావు గారికి కూడా మేము తీసుకెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది, బట్టి గారికి ఇవ్వడం జరిగింది. మరి ఖమ్మంలో ఖచ్చితంగా ఓపెన్ చేస్తాం అక్క అని చెప్పేసి మాకు మాట ఇచ్చారు. అది తొందరగా చేస్తే
మేము చాలా అభివృద్ధిలో ఉంటామని, మరియు ప్రతి ఒక్కరం కూడా ఖాళీ ఉంటున్నాము, ఏదో ఒకటి మాకు ఉడత భక్తిగా చేయాలని మరి కొన్ని వేరే ఈ యొక్క ఫ్యాక్టరీని వేరే వాళ్ళు లీజుకు తీసుకొని నడిపించాలనే ప్లాన్లో ఉన్నారు. ఆ లీజుకి ఏదో మాకే ఇస్తే బాగుంటుంది అని మేమే చేసుకుంటాము. మరి ఇంకొక విషయం ఏంటంటే ఎస్సీ కార్పొరేషన్ నుంచి వచ్చిన నిధులు కూడా ఫస్ట్ అప్ మాకు ఛాన్స్ ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి అంటే మేము ట్రైనింగ్ చేసి ఉన్నాము, మరి మాకు చేయడానికి ఎలాంటి సపోర్ట్ లేదు, మనీతో మేము ఇబ్బంది పడుతున్నాం, సపోర్ట్ లేదు. మరి బ్యాంకులకు మాట్లాడి కానీ మాకు న్యాయం చేయాలని మేము ప్రతి ఒక్కరం కూడా యూనిట్ పెట్టుకొని ఎదిగి అన్నకి మరి చూపిస్తామని ఈ యొక్క సభాముఖంగా మేము అన్నకి తెలియజేస్తున్నాము. రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తున్నాం. ఎక్కడ చూస్తే